రైట్. ఇవాళ చిక్కడపల్లి పోలీసులు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇంతకు పోలీసులు బన్నీ నుంచి ఏం రాబట్టాలనుకున్నారు? ముఖ్యమంత్రి సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? తాజా వ్యవహారం నుంచి బన్నీ తప్పించుకోవటం సాధ్యమేనా? ఇలాంటి అంశాలనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు లయన్ సాయి వెంకట్ గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్, అప్పం చంద్రశేఖర్ గారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, కట్టా కార్తిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు వినపడుతోందా అండి? వినిపిస్తుందండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి పోలీసులు ఎటువంటి సమాధానాలు రాబట్టారు? ఆ సమాధానాలతో పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రధానంగా ఈ కేసు పెట్టడంలో చంద్రశేఖర్ గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. కొంచెం మీ ఫ్రేమ్ కరెక్ట్ చేసుకోండి. కేతిరెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్నాను. కేతిరెడ్డి గారు నమస్తే అండి. రొటేషన్ సిస్టమ్ లో పెట్టాలా? కేతిరెడ్డి గారు వినపడుతోందండి? వినపడుతుందమ్మా, చెప్పమ్మా. అంటే ఇప్పుడు క్వశ్చన్ కూడా అర్థమైపోయింది. చెప్పండి. అల్లు అర్జున్ ని ఈరోజు వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ దగ్గర విచారించారు, అదే కదమ్మా? అదేనండి. అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అల్లు అర్జున్ దగ్గర నుంచి మొన్న ప్రెస్ మీట్ కి సంబంధించి క్వశ్చన్స్ అడిగి అంటే ఏం చేయబోతున్నారు పోలీసులు? ఆల్రెడీ ఆయన మీద కేసు రన్ అవుతుంది, బెయిల్ మీద ఉన్నారు. కాదమ్మా, నాకు తెలిసి బెయిల్ లోనే ఒక కండిషన్ ఉంది. పోలీసు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని బెయిల్ లో ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ప్రకారము అది ఎలా జరిగింది, ఆ సంఘటన ఎలా జరిగింది, ఆ సంఘటనలో మీకు ఎలాంటి భాగస్వామ్యం ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్లు అన్ని పెట్టి ఒక్కొక్కటిగా విచారించడం జరుగుతుంది అనమాట. ఆ జరిగే దాంట్లో భాగంగానే ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారే గాని ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వల్ల రమ్మన్నారు అనేది అది 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 తప్పు సంకేతం ఇస్తుందమ్మా. అలా కాదు కానీ పోలీసు పని చేస్తుంది, చట్టం దాని పని అది చేస్తుంది. అంటే కేతిరెడ్డి గారు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మూలంగానే ప్రెస్ మీట్ లో కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వేశారు పోలీసుల మీద. ఎందుకు మీరు అలా రాంగ్ ఎలిగేషన్స్ వేశారు అనేది, అందుకని పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మన్నారు. అంటే చిక్కడపల్లి పోలీసులు కూడా ఆయన్ని, అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా, అంటే రేవతి పోలీస్ స్టేషన్లోనే చనిపోయింది అని పోలీసులు మీకు వచ్చి చెప్పింది నిజం కాదా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేస్ చేసినట్లు మనకు అర్థమవుతోంది. అంటే ప్రెస్ మీట్లో మీరు రాంగ్ మాట్లాడారు, రాంగ్ ఎలిగేషన్స్ వేశారు అని పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నట్లు తెలుస్తోంది మనకు. పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జనరల్ గా వచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు రాసుకుంటారు. ఆ క్వశ్చన్ల ప్రకారం ఒక్కొక్కటిగా అడగడం జరుగుతుంది. వచ్చిన విషయం కానీ మీకు థియేటర్ వాళ్ళు చెప్పారా లేదా. దీంట్లో ఉన్న ప్రధానమైనది ఏంటంటే థియేటర్ వాళ్ళు ఆల్రెడీ థియేటర్కి మేము ఇన్ఫార్మ్ చేశాము, హీరో వస్తే కంట్రోల్ చేయలేము, రావద్దని చెప్పండి, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరున్నా కానీ ఎవరు రాకుండా చర్యలు చేపట్టండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అనేది. వీళ్ళేమో నాకేం చెప్పలేదు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అదేవిధంగా థియేటర్లో ఉండగా థియేటర్లో వచ్చి ఆయన దగ్గరికి పోయి బయట జరిగిన గందరగోళ పరిస్థితిని వివరించేదానికి ప్రయత్నించగా అడ్డుపడిన బౌన్సర్లు అయితేమి, ఇతరత్ర థియేటర్ మేనేజ్మెంట్ అయితే ఎవరైతేమి మీరు పోయేదానికి లేదు అని చెప్పారు. తర్వాత డీసీపీ వచ్చి చెప్పారు. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద తగిన విధంగా విచారించడం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి. వాళ్ళు వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్, ఈ కాలంలో జనాలు వచ్చి చెప్పాలా, అయ్యి వచ్చి చెప్పాలా అనేది అవసరం లేదు. వీడియో బేస్ ఎవిడెన్స్ ఉంది. భారత న్యాయ సంహితలో వీడియో కానీ వాట్సాప్ కానీ ఏ దాంట్లో కూడా విజువల్ ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా ఒక ఎవిడెన్స్ గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకొని వచ్చారు, మాట్లాడారు, సీన్ ఎక్కడ జరిగిందో అక్కడ తీసుకోపోతారు, మీరు ఎలా వచ్చారు, ఏ దిశగా వచ్చారు, తర్వాత ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే తీసుకొని వచ్చినట్టున్నారు. పోయినసారి ఇచ్చి తీసుకొచ్చినప్పటికి కూడా ఆ రోజు
కోర్టులో వచ్చి బెయిల్ రావడం జరిగింది కాబట్టి వాళ్ళు కనీసం కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు కాబట్టి ఈ రోజు వాళ్ళు కనీస వివరాలు సేకరించే దానికోసం బన్నీని రమ్మని చెప్పి అడిగినట్టు తెలుస్తుంది. దీంట్లో కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు అనేది ఉందా లేదా అని అంటారా? దానికి తగ్గ వివరాలన్నీ కూడా సిపి ఆనంద్ గారు మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ ప్రవేశం దగ్గర నుంచి ఆయన వచ్చిన విధానం అయితేమి, ఆయన కుటుంబం వచ్చిన విధానం అయితేమి, ఇతరత్ర అన్ని కూడా వివరించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ సారాంశంలో దాంట్లో జరిగిన సంఘటన అన్ని కూడా పూచుకూచినట్టు ఉండినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ అనేది అర్థం తెలీదు. ఇప్పుడు లోపల చాలా క్వశ్చన్లు అడుగుతారు, ఏ క్వశ్చన్ కూడా సమాధానం అనేది చెప్పరు. ఎందుకు చెప్పరంటే కాబట్టి పక్కన వాళ్ళు చెప్పొద్దంటారు. చెప్తే అది ఒక ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి లాయర్లు లోపల లాయర్ తో ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ జగదీష్ రెడ్డి గారు ఆయన బన్నీ చెప్పినంటే మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారంటే ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని బన్నీ తరపున న్యాయవాది చెప్తారు. అలాంటిది బన్నీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసేశారు. దాని నుంచే కదా ఇప్పుడు విచారణ చేపట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. మరి ఇది ముందే బన్నీకి ఎవరు చెప్పలేదంటారా? ఆ వ్యాఖ్యల్లో ఆ రోజు అతను కూడా మా లీగల్ టీం చెప్పిన ప్రకారం నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ అని తక్కువ మాట్లాడాడు చాలా. లేకపోతే అతనుకున్న ఆవేశానికి, అతనుకున్న ఉత్సాహానికి, అతనికున్న టెంపోకి చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు. దీంట్లో ఇంత వ్యవహారం జరగకుండా ఉంటే వేరే రకంగా మాట్లాడేవాడు అతను చాలా కోపిస్తే చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా యుగో ఎక్కువగా ఉన్న వ్యక్తి. అదే విధంగా ఉన్నాడు కాబట్టి మెగా ఫ్యామిలీ అయితేమి, అదే విధంగా అల్లు ఫ్యామిలీ అయితేమి క్లాషెస్ కూడా అదే కారణమైంది. ఈరోజు అదే కారణమైంది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే అడ్వకేట్లు లోపల ఏం చెప్పొద్దు అని అంటారు, ఏం కమిట్ కావద్దు అని చెప్తారు. బయట అదే చెప్పారు, లోపల అదే జరిగింది. ఇప్పుడే నాకు తెలిసిన వార్త ప్రకారం ఒక బౌన్సర్ ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అని చెప్పి అని అంటారు కదా. ఇప్పుడు బౌన్సర్లు తీసుకుంటే కస్టడీలోకి అంచెల వారీగా బౌన్సర్లు అందరిని తీసుకుంటాడు. ఒక బౌన్సరు అతను వచ్చి ప్రధానమైన సెక్యూరిటీ గార్డ్ అని చెప్తున్నారు. ఆ బౌన్సరు ఇంకొక పేరు చెప్పచ్చు. అలాగా అందరిని తీసుకుంటారు. ఎందుకంటే ఇది వచ్చి ఈ కేసు వచ్చి చట్టం దాని పని చేసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి చట్టం దాని పని అనేది చేస్తుందని చెప్పవచ్చు. నిందితుడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా అతను నిందితుడా కాదా అని చెప్పవలసిన ధర్మం ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పాల్సిన ధర్మం ఈ పోలీసుల మీద ఉంది కాబట్టి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అయితేమి, పోల్ అయితేమి, ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ప్రతి పోల్లో రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ ఉన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, బన్నీని ఆ రోజు అరెస్ట్ చేయడం కరెక్టు, బన్నీపై తీసుకున్న నిర్ణయం కరెక్టు, థియేటర్లలో రాబోయే రోజుల్లో తక్కువ రేట్లకు సినిమా టికెట్లు అమ్మాలని అనుకోవడమే కరెక్ట్ అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాము. రైట్ జగదీష్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనతో పాటు జాయిన్ అయ్యారు లయన్ సాయి వెంకట్ర గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. నమస్తే అండి వెంకట గారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ని A11గా ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం కానీ, ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలవటం కానీ, మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కానీ, ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా సంచలనం రేపుతోంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే పుష్ప 2 సినిమాకి మించి హైలైట్ అవుతోంది ఇప్పుడు ఈ చర్చ అంతా. దీన్ని మీరు ఎలా చూస్తారు? సినిమా అనేది ఒక గ్లామర్ కాబట్టి చిన్న ఇష్యూ జరిగినా మీడియా చాలా పెద్దగా చూపిస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే జరిగినది ఏదైతే ఉందో ప్రాబ్లం, అది అందరికీ తెలిసిన విషయం. సీఎం గారు డైరెక్ట్ అసెంబ్లీలో అఫీషియల్గా చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కొద్దిగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. చిరంజీవి గారు ఇయాల్టి వరకు కూడా మెగాస్టార్ అయి ఉంటే కూడా ఇంత ఈరోజు కూడా గర్వం లేకుండి మెగాస్టార్ ఉన్నారంటే కారణం ఏంటంటే ఎంత క్రేజ్ వచ్చిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇంతమంది స్టార్ లేరు, దేవుళ్ళగా చూసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వేలాది జనము దేవుళ్ళలాగా చూసేది. అలాంటి వాళ్ళు కూడా ఏ రోజు కూడా వాళ్ళకి నేను పెద్ద స్టార్ అనే ఆవేశం లేదు. చిరంజీవి గారిని చూసినా కూడా మనం ఈరోజు కూడా చిరంజీవి గారు
ఎలా ఉంటారు, సింపుల్గా మెయింటెనెన్స్ కానీ ఇది కానీ. ఒక ఆవేశం ఎప్పుడన్నా ఇలాగా ఏదైనా వచ్చిన ఇష్యూ ఆవేశంగా ఎప్పుడు నేను మాట్లాడక చూడలేను నేను. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు సినిమా ఫీల్డ్, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా 24 డిపార్ట్మెంట్లు నేను అన్నీ చేసాము. ఎంతో వర్కౌట్ చేసిన వ్యక్తిని నేను. సో 600 సినిమాలకి బ్యాక్ బోన్గా చాలా ఇండస్ట్రీలో మేము ఫైట్ చేసిన వ్యక్తులం. బట్ చూస్తే ఈరోజు వచ్చే హీరోలు ఎట్లా అయిపోయారంటే ఒక హిట్ కాగానే మా అంత గొప్ప హీరో లేరు అనుకుంటున్నారు. ఇట్స్ ఎ రాంగ్. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనేది మెయిన్. ఎప్పుడైతే సీఎం గారు మాట్లాడారో అసెంబ్లీలో ఆలోచించాల్సింది ఆయన. తొందరవాడు ఎవరిచ్చారో ఆయనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చిరా, లేకపోతే ఆయన ఆవేశపడ్డా, లేకపోతే ఆయనకి ఇచ్చిన సలహాలు అలా ఇచ్చారా, ఇమ్మీడియట్లీ సీఎం గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. ఇది పొలిటికల్ అనుకున్నాడా, ఆయన ఏ ఉద్దేశం, ఆయన బెయిల్ మీద ఉన్న సంగతి ఆయన మర్చిపోయాడా? సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆయనకున్న పక్కన లీగల్ టీమ్ అడ్వైజ్ చేయలేదా? ఇవన్నీ కూడా ఒక సందిగ్ధం. నాకేమవుతుంది అని అనుకున్నారు. ఎప్పుడు కూడా చట్టం వెరీ పవర్ఫుల్. కొన్నిసార్లు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొద్దిగా బ్రేక్ అవ్వచ్చు. బట్ మొన్నటిదాకా ఢిల్లీ సీఎంనే జైల్లో పెట్టారు. ఢిల్లీ సీఎం జయలలితని సీఎంగా ఉన్న జయలలితని పెట్టారు. అంటే మన భారతదేశంలో ముఖ్యమంత్రులకు కూడా చట్టం తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టింది. ఇక్కడ స్టార్లు, రాజకీయ నాయకులు ఏదీ లేదు. ఎక్కడన్నా దొరికితే చాలా వాళ్ళు అంటే ఆ కేసు దొరకడం కష్టం. ఆయన చెప్పింది మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అన్నీ కూడా నేను ర్యాలీ వెళ్ళలేదు, నాకు పర్మిషన్ ఉంది, ఇవన్నీ కూడా అగెనెస్ట్ పోలీస్ చెప్పేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్గా ఫస్ట్ టైం నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం. ఏ కేసును కూడా వాళ్ళు ఇంత డీప్గా వచ్చి మీడియా ముందు ఎక్స్ప్లెయిన్ చేయంగా నేను చూడలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం. సో అల్లు అర్జున్ గారు కొద్దిగా తొందరపడ్డారు. సో అనేది నా ఉద్దేశం. అది మనం తొందర అనకూడదు సాయి. యాక్చువల్గా ఏంటంటే పోలీస్ కమిషనర్ వచ్చి వెరీ డీటెయిల్ గా సీఎం కి ఇచ్చున్నాడు అనమాట, చెప్పున్నాడు అంతా జరిగిన సంఘటన గురించి. సీఎం అడిగితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ హోదాలో ఆయన అడిగితే అన్ని చెప్పాడు. ఇక్కడేమో ఇతను ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఉల్టా చెప్పున్నాడు. అందుకోసం పోలీసు ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు అంత ప్రెస్ మీట్ పెట్టరు, ఎందుకంటే చట్టం అనేది వాళ్ళ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. చిరంజీవి గారు నాకు తెలిసి ప్రెస్ మీట్ వద్దన్నాడు. అందుకే 7 గంటలకు ప్రెస్ మీట్ ప్రెస్ తో మాట్లాడతారని తెలియంగానే చిరంజీవి గారు వద్దన్నారు. అయినప్పటికీ కూడా 8 గంటలకు ప్రెస్ ని అడ్రస్ చేశాడు అతను. అంటే ఇవన్నీ ఏంటంటే దారిని పోయే వాటిల్ని మనం నెత్తికి తెచ్చుకున్నట్టు అనే వ్యవహారం అనేది తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక హీరో నేను పెద్ద ఇది అనే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. జయలలిత ఏం చేసింది, విజయ్ సినిమాని ఆపింది, అదేవిధంగా కమల్ హాసన్ సినిమాని ఆపింది. వాళ్ళు గేట్ల దగ్గర నిలబడి మేము ఈ కాబట్టి ఏం చెప్తానంటే ఇవన్నీ ఏంటంటే చట్టం ఎవరు చుట్టం కాదు, దాని పరిధిలో అది ఉంటుంది. కాబట్టి చట్టపరంగా ఎవరైనా వెళ్ళాలా, ఎంత పెద్ద పిస్తాలైనా వెళ్ళాలా, ఎంత పెద్ద ఇదైనా వెళ్ళాలా. మేమేముంది అనే ఈగో అనేది పెట్టుకుంటే అది జరిగే పని కాదు. ఇప్పుడున్న వ్యవస్థలో సోషల్ మీడియా పవర్ పెరిగింది, మెయిన్ స్ట్రీమ్. రైట్ జగదీష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నానండి. కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి. కార్తిక్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. కార్తిక్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి చూసుకుంటారా? రైట్ జగదీష్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే యాక్చువల్లీ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి మీలాంటి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మీ ఫిల్మ్ పర్సన్స్ని మీరే సపోర్ట్ చేసుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు? అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కంటే ఫిల్మ్ లో ఉన్నప్పటికీ కూడా మేము ఫస్ట్ నుంచి కార్తిక్ గారు వినపడుతోంది, వస్తానండి.
రేట్లు పెంచే విధానం అయితే ఏమి, సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. పెద్ద సినిమాల నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలు తీసుకునే వాళ్ళకి ఆంధ్రాలో తెలంగాణలో రేట్లు పెంచాల్సినంత అవసరం ఏముందండి? ఎక్కడైనా వస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇంకా రేట్లు రావు అని ఒక ఉద్దేశంతో ఆ రామ్ చరణ్ ఇప్పుడు అమెరికాలో పోయి క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు ఎక్కువ కలెక్షన్ కోసం. క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నాడు? అమెరికాలో ఈవెంట్లు ఎందుకు అడ్రస్ చేస్తున్నాడంటే ఇక్కడ రాదు. ఇంకా తెలంగాణలో, అంటే తెలంగాణ అనేది హైదరాబాద్ సిటీ ఈ కలెక్షన్ల వర్షాన్ని కురిపించేదానికి ఒక హబ్బు లాంటిది. ఈ హబ్బులో మినిమం రేట్లు ఎక్కువ లేకుండా మామూలు రేట్లకు కానీ సినిమా అమ్మడం జరిగితే ఇబ్బంది జరుగుతుందనే ఒక ఉద్దేశంతో వాడికి ఎక్కడ పవర్ ఉందో చేసుకుంటూ. రైట్. కార్తిక్ గారు ఇప్పుడు విచారణ అనేది ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. విచారణలో భాగంగానే ఇప్పుడు అతని మీద BNS 105, BNS 118 క్లాస్ 1 సెక్షన్స్ మోపడం జరిగింది. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి మధ్యంతర బెయిల్ వచ్చినా సరే దానికి కండిషన్ ఉంది. అతన్ని పిలిచి ఎప్పుడైనా విచారించుకునే అవకాశం పోలీసులకు ఉంది కాబట్టి వాళ్ళు పిలిచారు. అందులోనూ మన ప్రెస్ మీట్ పెట్టి చాలా ఉల్టా పల్టాగా మాట్లాడాడు కాబట్టి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో, హోంమంత్రి హోదాలో చెప్పినట్టు మాటలని తప్పు పట్టాడు కాబట్టి, పోలీసుల మీద నిందలు వేశాడు కాబట్టి ఇప్పుడు అసలు విచారణ పిలిచి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విచారణలో భాగం. అయితే నేనేమంటానంటే ఈ మొత్తం విషయం కదలటంలో మాలాంటి వాళ్ళ పాత్ర. నేను డే 1 నుంచి డిమాండ్ చేస్తున్నాను. అల్లు అర్జున్ అక్కడ తొక్కిసలాడే కారణం వ్యక్తి కేవలం అతను బిహేవియర్ వల్ల జరిగింది. అనఫీషియల్ గా పర్మిషన్ లేకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేశాడు అతను. నిజానికి అది ర్యాలీ, రోడ్ షో ఇవన్నిటికంటే కూడా అతను సినిమా చూడటానికి వెళ్ళలేదు. అభిమానంతో కలిసి సినిమా చూడటం అనేది అతని ఉద్దేశం కాదు. అతని 2000 కోట్ల కలెక్షన్ అనేది మైండ్ లో ఉంది. 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న హీరోగా తన స్టార్డమ్ ని కాపాడడం కోసం, కలెక్షన్స్ ని పెద్ద ఎత్తున చూపించి ఆల్ ఇండియా రికార్డు కొట్టడం కోసం, తన మార్కును చూపించుకోవడం కోసం అనఫీషియల్ గా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేశాడు. పర్మిషన్ లేకుండా ఒక ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆ విజువల్స్ పోలీసులు చాలా క్లియర్ గా చూపించారు. పిల్లర్ నెంబర్స్ కూడా చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. అక్కడ నుంచి ర్యాలీగా అతను థియేటర్ దగ్గర రావటం. ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే మీ అందరికీ తెలుసు, డిబేట్ ఉన్న అందరికీ తెలుసు, చాలా థియేటర్స్ అక్కడ ఉన్నాయి, మాస్ థియేటర్స్ అన్ని కూడా, దేవి గానీ సుదర్శన్ గానీ. రెండోది 9:30 టైం అనేది ఉన్న షోకి అయిపోయే టైము, 2 కొత్త షో స్టార్ట్ అయ్యే టైం. అంటే ఆల్రెడీ షో అయిపోయిన వాళ్ళు కొత్త షోకి పోయి వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ వస్తున్నారని తెలుసుకొని అల్లు అర్జున్ దగ్గరికి క్యూ కట్టారు. పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. అదిగాక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ట్రాఫిక్ చాలా పెద్ద ఏరియా. రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కూడా క్రౌడ్ అయ్యారు. వాళ్ళంతా టికెట్ కొన్నోళ్ళు మాత్రమే పట్టే సినిమా థియేటర్ చొచ్చుకొని రావడం ఫలితంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట థియేటర్ లోపల కూడా కంటిన్యూ అయింది. అంటే కార్తిక్ గారు మనం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కావచ్చు, అక్కడ వేరే దేవి థియేటర్స్, కొన్ని థియేటర్స్ అంటే థియేటర్ హౌస్ఫుల్ అయితేనే రిటర్న్ లో రావటానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏ సెలబ్రిటీ రాకుండా కూడా నార్మల్ డేస్ లో కూడా మనం దిగటానికి కానీ వెళ్ళటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇలా అల్లు అర్జున్ ఇంత వచ్చి ఇంత అభివాదం చేసుకుంటూ అంటే ఇలా వెళ్ళటాన్ని అంటే ప్రజల కోసం కొంచెం కూడా ఆలోచించలేదు అని మనకి ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాను నేను. అది డిబేట్ ఉన్న ఎగ్రీ కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాను. సహజంగా ఏంటంటే అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇదే అల్లు అర్జున్ చాలా సార్లు ఇదే సంజయ్ రేట్లో సినిమా చూశాడు, సంజయ్లో కావచ్చు దేవుడి కావచ్చు. కాకపోతే సహజంగా సెలబ్రిటీ కూడా కరెక్ట్ ఉండదు. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 1/4 గంట తర్వాత కాముగా వచ్చేస్తావు. బ్యాక్ డోర్ నుంచి తమకు కేటాయించిన క్యాబిన్ లో కూర్చుంటారు, ఒక ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. సినిమా క్లోజ్ అయ్యే ఒక 1/2 గంట ముందు వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఆడియన్స్ కు తెలియదు. తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకున్న తర్వాత మీడియాలో వార్త వచ్చిన తర్వాత మనతో కలిసి అల్లు అర్జున్ కూడా సినిమా చూశాడు, మనతో కలిసి చిరంజీవి కూడా సినిమా చూశాడు, మనతో కలిసి బాలకృష్ణ కూడా సినిమా చూశాడు, మనతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా సినిమా చూశాడు అన్న విషయం తర్వాత మీడియాలో చూస్తే తప్ప తెలియదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ నేనంటూ సినిమా చూడటం కోసం అల్లు అర్జున్ రాలేదు. అల్లు అర్జున్ అక్కడ సినిమా ప్రమోషన్ చేసుకోవడం కోసం వచ్చాడు. 50 మంది బౌన్సర్లను పెట్టుకొని వచ్చాడు అంటేనే తను సినిమా చూడటానికి రాలేదు, సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడని అర్థం చేసుకోవాలి. తన వల్ల జనం ఇబ్బంది పడుతున్నారని ఆలోచించలేదు. పైగా చాలా క్లియర్ గా మనకి ఓవైసీ చెప్పిన మాటలో నేను ఒక మాట చెప్తానండి. అసెంబ్లీలో చెప్పిన మాట నేను కొత్తగా క్రియేట్ చేస్తున్న మాట కాదు. ఒకళ్ళు పోలీసులు ఒక మహిళ మీ వల్ల చనిపోయింది, తొక్కిసలాట చనిపోయిందంటే అవునా అయితే సినిమా హిట్ అయినట్టే అని అన్నాడని.
అంటే దీంట్లో సినిమా వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, నరబలి జరిగితే ఏదో మంచి జరుగుతుంది అనేది సినిమాల్లో చాలా మంది ఉంటుందండి, నరబలి జరిగితే అనేది. కానీ ఆ సెంటిమెంట్ అల్లు అర్జున్కు ఉందా? నరబలి తన సినిమా హిట్ చేస్తుందని ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యాడు తప్ప, ఒక మహిళ తన వల్ల చనిపోయింది, తను ఇక్కడ రావటం వల్ల ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు, వాళ్ళ కండిషన్ అలా ఉంది. సహజంగా అండి మన వల్ల చిన్న యాక్సిడెంట్ అయితే చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటది, చిన్న ఒక రకమైన ఫీలింగ్ ఉంటది. అల్లు అర్జున్ వెళ్ళేటప్పుడు కూడా చూడండి, ఆ విధుల్లో పోలీసులు చాలా క్లియర్ గా చూపించారు కదా, డీసీపీ కారెక్కించిన తర్వాత కూడా అతను అభివాదం చేస్తూ వెళ్ళాడు. అలాంటి వ్యక్తి నేను అంటాను, ఒకటి అల్లు అర్జున్ ని కఠినంగా శిక్షించాలి, అతని మీద ఎంక్వైరీ నడవాలి, చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఈ శిక్ష, ఈ జైలు, ఈ బెయిల్ అని నేను మాట్లాడాను, ఎందుకంటే అది కోర్టు తేల్చాల్సిన విషయం నేను మాట్లాడాను. కానీ నేనేమంటానంటే సినిమాలో కూడా, పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ అదే క్యారెక్టర్. పోలీసులు అంటే గౌరవం ఉండదు, భయం ఉండదు, చట్టం అంటే అస్సలు గౌరవం లేదు, సమాజం అంటే ప్రేమ ఉండదు. అతను స్మగ్లర్, ఎర్ర చందనాన్ని అంటే మన దేశ అటవీ సంపదని బయట దేశాలకి ఎగుమతి చేసి అక్కడ డబ్బులు తీసుకొని దాన్ని మన దేశంలోకి వచ్చి మన దేశ కరెన్సీలోకి మార్చుకొని తన భార్యతో ఫోటో దగ్గర, అంటే తన భార్య కోరిక మేరకు ఆ పుష్పతో ఫోటో దగ్గరేదనే కారణం చేత ముఖ్యమంత్రినే మారుస్తాడు, ఎమ్మెల్యే. నువ్వు 5 గంటలకు చెప్పి మళ్ళా 3 కాబట్టి నేను డిమాండ్ చేసింది ఏంటంటే, ఇది సమాజానికి రాంగ్ సంకేతాలు ఇచ్చే సినిమా, ఈ పుష్ప సినిమాని బ్యాన్ చేసి పడేయాలి. 3 నుంచి 4 రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకోవాలి. ఇది సినిమాకి హీరోనే విలన్, ఇక్కడ హీరోనే ఒక రాంగ్ క్యారెక్టర్. అదే సేమ్ బయట కూడా చూపించాడు. సినిమాలో పోలీసుల పట్ల ఏ బిహేవియర్ అయితే ఉందో బయట కూడా అదే బిహేవియర్ పోలీసుల పట్ల ఉంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన రోజు ఒకసారి విధులు మీరు గమనించండి, వేసుకుంటూ పుష్ప అన్నట్టు కోర్టులో అతని యాటిట్యూడ్ చూడండి, కోర్టులో జడ్జి గారి ముందు ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చున్నాడు, అక్కడ ఏమాత్రం లేదు అతనికి. కాబట్టి నేను చెప్పేదంటే ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి సెలబ్రిటీని ఎంకరేజ్ చేస్తే సమాజంలో ఒక రాంగ్ సంకేతాలు పోతాయి. ఇదే అల్లు అర్జున్కి వేదం సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది అనుకోండి, నేను సంతోషిస్తాను, మంచి సినిమాది. కానీ ఇది ఒక రాంగ్ సినిమా, దీనికి జాతీయ అవార్డు ఇవ్వడం కూడా తప్పు. ఈ సినిమాకి ఇచ్చిన జాతీయ అవార్డు, అల్లు అర్జున్కి ఇచ్చిన జాతీయ అవార్డుని కూడా అవార్డు కమిటీ వెనక తీసుకోవాలి, పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కఠినంగా వ్యవహరించాలి, చట్టం తన పని తను చేసుకోపోవాలి. లాబింగ్ లొంగొద్దు అనేటువంటి, ఎందుకంటే లాబింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, నిన్న వాళ్ళ మామ పీసీ అధ్యక్షుడుగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ని, తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిని కలిశారు. సరిగ్గా ఈ సందర్భంలో కలవటం రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతుంది కాబట్టి అవకాశం లేకుండా ఉండాలనేది నేను ప్రధానంగా చేసే డిమాండ్. రైట్ కార్తిక్ గారు, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. వెంకట్ గారు, అంటే మీరు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన 25 lakhs అంటే చనిపోయిన రేవతి కుటుంబానికి 25 lakhs అనౌన్స్ చేశారు. అంటే చాలామంది చెప్తున్నది ఏంటి అంటే 25 lakhs ఇంతవరకు ఇవ్వలేదు, 10 లక్షలే ఇచ్చారు అని అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలండి? అంటే హాస్పిటల్కి అయ్యే ఖర్చులు కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది అంటారు. అంటే మీరు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, మరి ఎలా చూస్తారు? అంటే ఎందుకని ఇంకా 25 lakhs ఇవ్వలేదు? అంటే హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? నిన్న ప్రొడ్యూసర్స్ వెళ్ళి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ వెళ్ళి 50 లక్షలు ఇచ్చారు. ఇంత అంటే బాగా జరిగిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఇచ్చారు. రెండోది ఏంటంటే ఆ ఫోర్స్ తో ఇవ్వడం జరిగింది. అంటే ఇంత రచ్చ అవుతుందని ఇచ్చారు, లేకపోతే వాళ్ళు 50 రూపాయలు కూడా ఇచ్చేది లేకుంటే. సో ఇంత రచ్చలు ఇచ్చారు. నేను ఫస్ట్ డే టీవీ ఛానల్ రచ్చ జరగానే V6 కానీ అన్ని ఛానల్ నన్ను పిలిస్తే ఒకటే చెప్పాను. నేను ఆ రోజు అదే చెప్పాను, ఫస్ట్ ఈ బెనిఫిట్ షోల వల్ల ఎవరి దగ్గర డబ్బు లాగుతున్నారు? ఫ్యాన్స్ దగ్గర లాగుతున్నారు. ఫ్యాన్సే మా జీవితం అన్న వీళ్ళు ఫ్యాన్స్ దగ్గర 1000 నుంచి 3000 రూపాయల టికెట్. ఆ డబ్బు 1000 కోట్లు అంటున్నారు. 1000 కోట్ల వరకు హీరోకి 300 కోట్ల రెమ్యునరేషన్, డైరెక్టర్కి 300 కోట్ల రెమ్యునరేషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ పెంచి ఈ డబ్బుని ప్రజల నుంచి లాగాలి. అది ఎట్ ఎ టైం థియేటర్స్ నుంచి లాగాలి. నిన్న కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంతా కూడా థియేటర్స్ వాళ్ళంతా మీటింగ్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, ఇది మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద సినిమా 5000 పెట్టి ఫ్యామిలీ చూశాక మాలాంటి చిన్న సినిమాలు చూడరు. మా సినిమాకి రావాలంటే చాలా బాగుంటే తప్ప అతను కూడా బడ్జెట్ చూసుకుంటాడు. ఒక 20,000, 25,000 సాలరీ వచ్చే అతనే సినిమా చూస్తాడు ఎక్కువ. కోటీశ్వర్లు సినిమాలు చూడరు, వాళ్ళు ఓటీటీలో లేకపోతే ఇంట్లో ఎప్పుడో కూర్చున్నప్పుడు చూస్తారు. చూసేదంతా కూడా మిడిల్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్ చూస్తారు. సో వీళ్ళు చూసే పీపుల్ ఏదైతే ఉన్నారో
పెద్ద సినిమా చూసిన తర్వాత 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత ఓ థియేటర్కి వెళ్ళి వాడు చిన్న సినిమాకి ఎక్కడ వస్తాడు? అందుకోసం థియేటర్లు ఈరోజు మూసే పరిస్థితి ఏర్పడ్డది. ఈ పెద్ద సినిమాలు వీళ్ళు చేసే హైపుల వల్ల లాస్ట్ టైం 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది, నేను ఇంకా 1200 కోట్లు చేయాలి, నేను ఉత్తమ నటుడు, నేను భారతదేశంలోనే ఇంత పెద్ద నటుడు లేడని హైప్ క్రియేట్ చేసి థియేటర్కి వచ్చే ముందు కూడా అండి, ఎవరైనా ఇంతకుముందు చెప్పారు బ్రదర్, థియేటర్కు ఏ హీరో కూడా ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, సినిమా స్టార్ట్ అయినాక అతను వచ్చింది కూడా తెలియదు, కార్తిక్ గారు చెప్పింది వాస్తవం, థియేటర్కి వస్తారు, ఎవరికి తెలియదు, లైట్స్ ఆఫ్ చేశాక వస్తారు, ఎండ్ అయ్యే బిఫోర్ 5 to 10 minutes బిఫోర్ వెళ్ళిపోతారు. వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు, అందరు చూస్తారు సినిమాలు. ఎందుకంటే భ్రమరామ థియేటర్కి ప్రభాస్ రెగ్యులర్గా వస్తాడు, వచ్చింది వెళ్ళింది తెలియదు. అలాగే కొంతమంది హీరోలు కొన్ని థియేటర్లకు వస్తారు, బట్ సీక్రసీ మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే ఉదయం నుంచి సోషల్ మీడియాలో నేను వస్తున్నాను అక్కడికి అని చెప్పి ట్విట్టర్ ద్వారా, దీని ద్వారా, ఎక్స్ ద్వారా మేము వస్తున్నాం అనేది పబ్లిక్ వస్తురు అల్లు అర్జున్ అనేది ఒక బాగా హైప్ క్రియేట్ అయింది. అయిన తర్వాత అప్పుడు కూడా ప్రమోషన్ చూసినట్లయితే ఈరోజు పోలీస్ కమిషనర్ చూపించిన విధానం బట్టి చూస్తే ఎక్కడ జేఎన్2 మెట్రో స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చారు. బట్ హీరో అల్లు అర్జున్ మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ర్యాలీ పెట్టలేదు, నేను డైరెక్ట్ వచ్చేసాను, నేను ఎవరికి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పడం జరిగింది. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అందరు చూశారు. సో ఇందులో మాత్రం డెఫినెట్గా అల్లు అర్జున్ గారు 100% మిస్టేక్ ఉంది. అంత తెలిసి కూడా పోలీస్ పర్మిషన్ లేకున్నా మరి తెలుసుకోలేదు అసలు పర్మిషన్ ఉందా లేదా, ఇంత క్రౌడ్ వస్తుంది. సో గతంలో చిరంజీవి గారు ఇలాగే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి అనుకుంటాను, ఆ క్రౌడ్ అదంతా చూసి ఆయన బ్యాక్ వెళ్ళిపోయారు. ఫ్లైట్లో వెళ్ళి కూడా ఆ క్రౌడ్ చూసి రాజమండ్రి అనుకుంటాను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంలో ఇమ్మీడియట్లీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ అర్థం చేసుకోవాలి, ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మనం ఈ కంట్రోల్ చేయగలుగుతామా లేదా అట్లా ఫస్టే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. 50 members ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చాడు. ఫస్టే ఇదంతా హల్చల్ అవుతుందని తెలిసి ఇంత జనాన్ని ఎలా కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే అంత వచ్చేటప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా అల్లు అరవింద్ గారు కూడా సీనియర్, ఆయన తెలుసుకోవాలి, ఆ తండ్రి అయినా తెలుసుకోవాలి. అసలు డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మరి హీరో గారు వస్తున్నా, మా అబ్బాయి వస్తున్నాడు, ఏంటి పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ అంతా ఉందా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉందా, కనీసం మినిమం కర్టసీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఆయన తెలుసుకున్నారా లేదా, సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, మరి ఆయన ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేశారు? సో దీనివల్ల ఏంటి అంటే అందరూ బాగున్నారు, కానీ ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణమేమో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది. సో దీనివల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీనికి కారణం చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు ఒక మాట అండి, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను నేను. సారీ కంటిన్యూషన్, చిన్న సినిమాల గురించి తీశారు కాబట్టి సార్, ఒకప్పుడు మీరు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నాను, సినిమాలకి కలెక్షన్స్ అంటే ఏంటంటే ఎక్కువ మంది రావటం, మన రిపీటెడ్ గా రావటం, ఎక్కువ రోజు సినిమా ఆడటం, ఇది కార్తిక్ గారు ఒక్కసారి చంద్రశేఖర్ గారు వర్షన్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు వినపడుతోందా అండి? చంద్రశేఖర్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి మీరు. చంద్రశేఖర్ గారు అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ కి సందర్భంగా అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు విచారణకి పిలిచినట్టు తెలుస్తోందండి. అంటే ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే చాలా రేవతి వాళ్ళకి సంబంధించిన బాబు అంటే అదే చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశారండి. అంటే పోలీసులు నాకేమీ చెప్పలేదు, పోలీసులు నన్ను కలవలేదు అంటే ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు. అంటే దీనిపై కూడా ఏమైనా సెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందా? దీనిపై కూడా వేరే ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే ఎలిగేషన్స్ మీద ఫస్ట్ ఈ ఎలిగేషన్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడేదానికి సమాధానం చెప్పాలంటే ముందు సోషల్ మీడియాను అతని పట్ల అంటే ఈజ్ అ సెలబ్రిటీ విషయంలో డ్యామేజ్ చేయడానికి మీడియాలో వస్తున్న కథనాలు చాలా ఉన్నాయి. ఆ వాటికి సంబంధించి రిసిప్ట్ చేయాలి. చేయకుండా అసలు మన దగ్గర ప్రధానంగా ఏంటంటే సెలబ్రిటీ రైట్స్ సంబంధించి సెక్యూరిటీ లేదు. అంటే అలా అని చెప్పేసి బాధితులకు సంబంధించి జరిగిన అన్యాయం గురించి చాలా బాధాకరమైన విషయం అది. వాళ్ళకు తప్పకుండా న్యాయం జరగాలి. మన దగ్గరే కాదండి, ఎక్కడా లేదు సెలబ్రిటీ సెక్యూరిటీ.
డొనాల్డ్ ట్రంప్ ని క్యాంపెయినింగ్ లోనే కొట్టారు కదా. ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గరే కాదండి, ఎక్కడా లేదు. సెలబ్రిటీ రైట్స్ గురించి నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే, సెలబ్రిటీ రైట్స్ తో పాటు ఇలాంటి ఒక సెలబ్రిటీ ఒక లొకేషన్కి వచ్చినప్పుడు జరిగే స్టాంపేడ్ ఉంటుంది, వాటి ప్రొటెక్షన్ సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రస్తావన పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. సెలబ్రిటీ పర్మిషన్ తీసుకొని రావాలి కదా సార్. సెలబ్రిటీకి రైట్స్ ఉన్నాయండి. హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడడం చాలా బాగుంటది. సెలబ్రిటీ రైట్స్ ఏమిటి, అది పర్మిషన్ తీసుకొని వచ్చి ఉంటే, ప్రాపర్ వే ఫాలో అయ్యి ఉంటే అది వచ్చి మంచి సెక్యూరిటీనే ఉండేది. ప్రాపర్ వేలో రాలేదు. ఇక్కడ చర్చలో ప్రధానంగా పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ తీసుకోలేదు అనేది రైట్ టు స్పీక్ లో పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీటింగ్ నడుస్తుంది, లేకపోతే ఇవ్వకపోతే నడవదని కాదు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇస్తే మాకు చేత కాదు చెప్పిండ్రు, చెప్తే అక్కడ దెర్ ఇస్ నో పర్మిషన్. అక్కడ సినిమా హాల్ ఉంది, సినిమాలో నడవడానికి పర్మిషన్ ఉంది, అక్కడ షో నడవడానికి అన్ని పర్మిషన్ ఉంది. ఈ రిస్ట్రిక్టెడ్ ఆ ఏరియాలో ఆల్రెడీ సినిమా థియేటర్ మూవ్ కావడానికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘటనలో నేను అల్లు అర్జున్ సంబంధించి మద్దతుగా మాట్లాడట్లేదు. అసలు స్టేట్ లా అండ్ ఆర్డర్లో అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ బాధితులకు న్యాయం జరగాలి అనే దాని విషయంలో నేను పూర్తిగా మద్దతిస్తూ మాట్లాడుతున్నాను. అక్కడ పరిస్థితి ఏంటంటే నేను టీవీ లైవ్ లో ఉన్నా, ఒక ప్రోగ్రామ్ కి సంబంధించి జరిగినప్పుడు వీళ్ళు అభిమానులు అక్కడికి స్వచ్ఛందంగా పోయినరు. అంటే ఈ అల్లు అర్జున్ సంబంధించి ఇన్విటేషన్ లేదా ఆ సినిమా థియేటర్ సంబంధించి ఆ పోయిన వీళ్ళనే కాదు, పోయిన అందరికి పబ్లిక్ అనౌన్స్మెంట్ పబ్లిసిటీ చేశారు తప్ప పర్సనల్ ఎవరు పిలవలేదు. అలాంటి పరిస్థితిలో సంఘటన జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటుంటాయి, ఒకవేళ నిషేధం బ్యాన్ పెట్టాలి అంటే చంద్రశేఖర్ గారు అక్కడ పర్మిషన్ నిరాకరించినట్లు చెప్పలేదా మీకు అని క్లియర్ కట్ గా బన్నీని కూడా ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు విచారణలో భాగంగా అడిగినట్టు తెలుస్తోందండి. అంటే పోలీసులు పర్మిషన్ నిరాకరించినట్టు బన్నీకి తెలుసు అని చెప్తున్నారండి. ఇప్పుడు దీంట్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసిక్యూషన్ అనేది క్రిమినల్ లయబిలిటీ చాలా రిమోట్ ప్రాక్సిమిటీ లేని ఒక వ్యక్తిని క్రిమినల్ లయబిలిటీలో అరెస్ట్ చేయడము, రిమాండ్ కూడా తీసుకుపోవడం అనేది చాలా రాంగ్ అప్లికేషన్ అని నేను అభిప్రాయపడుతున్నా. అంటే ఏ రకంగా రాంగ్ అండి? ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మన సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద ఎలిగేషన్స్ వేస్తే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఊరుకుంటుందా అండి? పోలీసు వాళ్ళ మీద అలిగేషన్ పెట్టినా, ప్రభుత్వం మీద అలిగేషన్ పెట్టినా కానీ డ్యూ ప్రాసెస్ లా ఉంటుంది. అంటే చంద్రశేఖర్ గారు లా ప్రకారమే 41A కింద నోటీస్ ఇచ్చి లా ప్రకారమే వెళ్ళినట్లు తెలుస్తోంది కదండి. మోర్ ఓవర్ బెయిల్ లో ఉండేటప్పుడు కూడా బెయిల్ ఇచ్చింది కూడా కొన్ని కండిషన్స్ పెట్టి, అంటే విచారణకు ఎప్పుడు పిలిచినా మీరు రావాలి, కోఆపరేట్ చేయాలి అన్న కండిషన్స్ మీదే బెయిల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోందండి. ఇప్పుడు ఈ పూర్తి సంఘటనలో నేరానికి సంబంధించి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ ఉంటాయి. అయితే నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కంప్లీట్ గా అరెస్ట్ చేయడానికి అవకాశం లేనిది 41 కూడా లేదు. సెక్షన్ 155 సిఆర్పిసిలో మేజిస్ట్రేట్ నోటీస్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాత దర్యాప్తు చేసిన కేసుని సెలబ్రిటీని అరెస్ట్ చేస్తామని చెప్పేసి సీన్ రీకన్స్ట్రక్షన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టేసి సినిమా చూసే పరిస్థితుల్లో ఏంటంటే మైలేజ్ పెంచుకోవడం చేస్తున్న యాక్టివిటీస్ లాగా కనిపిస్తుంది ఇదంతా. అంటే చంద్రశేఖర్ గారు మీరు సమర్థిస్తున్నారు కానీ లా ప్రకారం అంటే వాళ్ళ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితి తెచ్చుకోలేదు. బన్నీ మూలంగానే ఇప్పుడు బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే సినిమా మీద రాయితీలకు కానీ అన్ని నిరాకరించడం అయింది. బన్నీనే ఈ పరిస్థితికి తెచ్చారు అని సినీ ఇండస్ట్రీ కూడా కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోందండి. ఆ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడడానికి ఇక వాళ్ళకి సెలబ్రిటీస్ కి తెలుస్తుంది, ఆ సినిమా యాక్టర్స్ తెలుస్తుంది. ఆ విషయం మాట్లాడలేను. నేను ఓన్లీ లా అప్లికేషన్ ఎలా చేశారో అంతవరకే నేను మాట్లాడగలుగుతాను. ఎందుకు ఎవరికి పిలిపిడైంది, ఎవరికి కలవైంది నాకు. అంటే ఇప్పుడు మీరు బన్నీ వైపు స్టాండ్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. పోనీ ఇదంతా మీరు పక్కన పెట్టేస్తే బీయింగ్ ఏ లాయర్ గా మీరు చెప్పండి. అంటే మొన్న అంటే తెలంగాణ సీఎం అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన తర్వాత
అంటే ఇప్పుడు బన్నీ పోలీసుల మీద ఎలిగేషన్స్ వేస్తే దాని మీద స్పెషల్ గా బన్నీ మీద ఏవైనా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోందా? నాకు రిలీజ్ అయిన కండిషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్ అయ్యని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ప్రెసిడెంట్ రిలీజ్ అయిన కేసులో జగదీష్ రెడ్డి గారు మాట్లాడండి. చట్ట ప్రకారం అసలు ప్రెస్ మీట్లు అట్లాంటి పెట్టకూడదు కదండి. యాక్చువల్ రూల్ ప్రకారం ఆయన యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా ఒక సభ్యుడు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇచ్చే నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ అడిగిన క్వశ్చన్ కి బదులుగా సమాధానం ఇచ్చాడు. దాంట్లో ఉన్న తప్పుల్ని మనం ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పవలసిన అవసరం అయితే అది చట్టరీత కరెక్ట్ అంటారా? మీరు లాయర్ గా ఇప్పుడు దాంట్లో చెప్పినప్పుడు దాంట్లో మాట్లాడినప్పుడు క్లియర్ చెప్పాడు ఏంటి, సోషల్ మీడియాలో అక్కడ ప్రత్యక్షంగా అక్కడ రేవతి వాళ్ళ బాబుకు సంబంధించిన జరిగిన సంఘటనలో నేను స్పందిస్తున్నా, చాలా బాధాకరమైన సంఘటన, అందరూ స్పందిస్తున్నా ఉన్నప్పుడు ప్రధానంగా ఏదో ప్రత్యక్షంగా డైరెక్ట్ అప్లికేషన్ ద్వారా ఆమె మీద ఒక నేరపూరితమైన చర్య జరిగిన పద్ధతిలో డిస్కషన్ నడుస్తున్నప్పుడు అతను చాలా పబ్లిసిటీ ఉంది, ఫ్యాన్స్ ఉంటారు, ఒక సెలబ్రిటీ కాబట్టి తనకు సంబంధించి ఒక నెగిటివ్ ప్రచారాన్ని ఆపడం కోసం నిజమేది అని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చింది. దాని తప్పేముంది? లేదు, తప్పే కాదు. బెయిల్ ఉన్నటువంటి వ్యక్తి, మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి వ్యక్తి కేసు వివరాలను మీడియా ముందు మాట్లాడకూడదు. ఒకవేళ అది అసెంబ్లీలో జరిగిన చర్చ ఉండదు, జరిగే చర్చ. ఇంకోటి నేను అల్లు అర్జున్ చెప్పిన పోలీసు ప్రశ్న పెట్టానండి, నిందితుడిగా ఉన్న ప్రశ్న పెడతానండి, పోలీసు ప్రశ్న పెట్టాను మీరు తప్పడతారు. కానీ నేను ఒక విషయం చెప్తానండి, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినటువంటి ఒక మాట కన్ఫ్యూషన్ ఇందా చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు కలెక్షన్స్ అంటే మనది అంటే పరిగణన తీసుకోవాలి. కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పానండి, ఒకప్పుడు సినిమాలు చాలా ఆడాయి, 100 రోజులు సినిమాలు ఆడాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి, వేరే విషయం. సహజంగా కలెక్షన్స్ అంటే ఎక్కువ మంది జనాలు రావటం వల్ల, రిపీటెడ్ గా రావటం వల్ల వచ్చేదాన్ని కలెక్షన్స్ అంటారు. అంటే ఎక్కువ మంది జనాలు చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, రిపీటెడ్ గా చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. తక్కువ మంది చూసి నేను చెప్పండి, తక్కువ మంది చూసి ఎక్కువ డబ్బులు, తక్కువ మంది నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి కలెక్షన్స్ అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక లెక్క చెప్తానండి, 1000 మంది సినిమా చూసారనుకోండి, ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు ఉందనుకోండి, ఎంత దాని కలెక్షన్? 1,00,000 రూపాయలు. అదే 100 మంది సినిమా చూసారనుకోండి, ఆ 100 మంది నుంచి టికెట్ 1500 వసూలు చేశారనుకోండి, ఎంత కలెక్షన్? కార్తిక్ గారు ఇక్కడ మనము సినిమా వాళ్ళని, ప్రొడ్యూసర్స్ ని, హీరోల్ని అనేకంటే కూడా దానికి పర్మిషన్ అంటే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా నేను గవర్నమెంట్ ఆహ్వానిస్తున్నాను. బెనిఫిట్ షోలు రాబోయే కాలంలో ఇవ్వమని, ప్రైవేట్ షోలు ఇవ్వమని, అంటే రాబోయే కాలం ఉండవని, తర్వాత టికెట్ పెంచుకునే అవకాశం కూడా ఇవ్వమని చెప్పినందుకు నేను అప్డేట్ చేస్తున్నాను. రాబోయే కాలంలో అలాంటి చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సామాన్యుల జేబులో నుంచి చిల్లులు పెట్టి డబ్బులు లాక్కొని కలెక్షన్స్ అంటే ఇది ఎట్ట కరెక్ట్ అవుతుంది? ఇంకొక విషయం, ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పింది 100% చాలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి తను ఈ మహిళ వృత్తికి ప్రత్యక్ష కారణం లేదు. కార్తిక్ గారు అబద్ధాలు కాదు, డిఫెండ్ చేసుకున్నారు అంతే. అంటే కాదు కదా, ఏంటంటే ఒక మహిళ చనిపోయినప్పుడు దానికి కారణం అల్లు అర్జునే కావాలన్నప్పుడు లేదంటే ఇప్పుడు మీరు మాట్లాడేది సంఘటన చూసేసి సంఘటన ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ముందు పెట్టేసి ఎన్నైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చా? ఏంటి ఇల్లీగల్ ఎక్కడ? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసేప్పుడు నిన్న వీడియో ఫుటేజ్ ఎలా రిలీజ్ చేశారు పబ్లిక్ కి? ఇన్వెస్టిగేషన్ అంటే సీక్రెసీ, అది అంటే కార్తిక్ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఫుటేజ్ రిలీజ్ చేశారు అంటే డెఫినెట్ గా ఫుటేజ్ అది నిజం అబద్ధం అన్నది మనకి తెలీదు. అది గవర్నమెంట్ కి అనుకూలంగా కూడా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ అన్నది కాదండి,
గవర్నమెంట్ కి అనుకూలంగా అంటే లేనివి అన్నది కాదు, లేనివి అన్నది కాదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి అబద్ధాలు అని కూడా మేము ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు కాదండి, నేను సైడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా మేడం, మీరు సైడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి చెయ్యి ఊపిన వ్యక్తి అల్లు అర్జున్ అవునా కాదా? ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కూడా అడుగుతారు మళ్ళీ, నువ్వా కాదా అని అడుగుతారు. తర్వాత అక్కడ సినిమా చూడటానికి నీకు పర్మిషన్ లేదు అని చెప్పిన వివరం నీకు తెలుసా లేదా? రెండో సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఉండే సెలబ్రిటీ ఫోటోకాల్ నీకు తెలుసా లేదా? ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. రెండోది అల్లు అర్జున్ 50 మంది బౌన్సర్, ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది 2 3 4 5 ఉన్నట్టే చెప్పారు, కానీ అక్కడ చాలా మంది బౌన్సర్లు, దాదాపు కరెక్ట్ గా మనం లెక్కలేదు కానీ 10 సంఖ్యలో బౌన్సర్లు ఉన్నారు అన్నది అవునా కాదా? ఇవన్నీ బాధ్యత రాహిత్యమైనటువంటి పనులు చేశారు కదా. డెఫినెట్ గా అంటే ఇద్దరు తప్పులు ఉన్నాయి, A11 గా ఉన్నాయి. ఇంతగా ఒకసారి సాయి వెంకట గారితో మాట్లాడదాం. కాదు, కళ్ళ ముందు నేరం కలుపుతున్నప్పుడు కోడిగుట్ట మీద ఏకలు వేయడం ఎందుకు అంటే, నేను కళ్ళ ముందు నేరం కనపడుతుంది, కళ్ళ ముందు చనిపోయినటువంటి బాధితురాలు కనపడుతుంది, కళ్ళ ముందు హాస్పిటల్లో ఉన్న బాబు కనపడుతున్నాడు. ఇంత నేరం చేసిన తర్వాత కూడా సెలబ్రిటీని వెనకేసుకు రావడం అంటే మీరు అర్థం చేసుకోవట్లేదు నేను మాట్లాడింది. మీరు బాధితుల పట్ల ఎలా చెప్పిండ్రో మీకన్నా ఎక్కువ ఆవేదన ఉంది నాకు. ఎందుకోసం అంటే ఒక సెలబ్రిటీస్ నమ్ముకొని అటువంటి ఓవర్కోడ్ వస్తుందని తెలిసి అలా పోవడం అనేది ఎంత నిర్లక్ష్యమో పోయిన వాళ్ళ తప్పు అంటే. నువ్వు సెలబ్రిటీ అయి నీకే రెస్పాన్సిబిలిటీ లేదు, సామాన్య రెస్పాన్సిబిలిటీ గురించి ఎట్లా మాట్లాడుతారు సార్ మీరు? ఎలా వాళ్ళు చూడాలని కోరుకుంటారు సార్ ఎప్పుడు స్క్రీన్ మీద. సాయి వెంకట్ గారు వస్తున్నా సాయి వెంకట్ గారు, అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చూస్తే అల్లు అర్జున్ ఎపిసోడ్ మీ సినీ ఇండస్ట్రీకే పెద్ద మచ్చలాగా, అంటే మచ్చ మీన్స్ మీకు నష్టం కూడా ఏర్పడినట్టు కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఈ ఇష్యూ చేయబట్టి ఏమైందంటే రేపు రిలీజ్ అయ్యే సంక్రాంతికి 3 పెద్ద సినిమా ఏదైనా, ఎందుకంటే అసెంబ్లీ దాంట్లో సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇంకా బెనిఫిట్స్ లేవు, టికెట్ రేట్లు పెంచను అని చెప్పారు. అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరో వెళ్ళి మాట్లాడితే ఆయన కాంప్రమైజ్ అవుతారని మేము అనుకోము. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత చాలా ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేమో అది కూడా మంచి ఉద్దేశం అనుకుంటున్నాం మేము, ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం ఈ రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది అవుతుంది అని. సో ఇది తెలంగాణ ఎగ్జిబిటర్స్ పెట్టారు, నిన్న ఆంధ్ర ఎగ్జిబిటర్స్ పెట్టారు. ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్స్ ఇది కరెక్ట్, ఎందుకంటే 3 రోజుల సినిమా కనీసం 10 రోజులను నడుస్తుంది. ఎగ్జిబిటర్ థియేటర్లో వాడు అన్నీ నడుస్తాయి, అక్కడ పాప్కార్న్ దగ్గర నుంచి వాడికి సేల్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే 3 రోజుల సినిమా అయ్యేసరికి కొంతమంది సినిమా చూస్తున్నారు, ఎక్కువ రేటు పెట్టి చూస్తున్నారు, తతిమ్మ వాళ్ళంతా ఓటీటీకి అలవాటు పడిపోయారు. సో దీనివల్ల రేట్లు పెంచొద్దని మేము ఎప్పటి నుంచో అనుకున్నాం. అంటే చిన్న నిర్మాతలం, పెద్దోళ్ళంతా ఏంది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచే వాళ్ళు ఆల్రెడీ అడగడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా రేట్లు తెచ్చుకున్నారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో లేకుండే, తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ రేట్లు అందరికీ పెంచడం జరిగింది. సో అది ఒక వర్షన్. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలకి చాలా ఎఫెక్ట్ ఈ ఇష్యూ వల్ల. రెండో ఇష్యూ ఏంటంటే ఇది అల్లు అర్జున్ గారు స్వయం కృపారు ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పక్కా ఇన్ఫర్మేషన్తో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఈయన అర్థం చేసుకోవాలి, సీఎం గారు అంత క్లియర్గా మాట్లాడినప్పుడు అని చెప్పి బెయిల్ మీద ఉంది. మరి నాకు అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన ఎవరి మాట వినలేదు అనిపించింది నాకు తెలిసి. అందరూ ఇంతకుముందు మా కేతిరెడ్డి గారు చెప్పినట్టు చిరంజీవి గారు ఫోన్ చేసినా సరే పక్కన అడ్వకేట్స్ ఉన్నా కూడా నేనేమనుకుంటున్నా అంటే ఆయన పుష్పరాజ్ క్యారెక్టర్ నుంచి అయితే వినండి పాయింట్ చెప్తున్నాండి. సుకుమారు 3 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేసి ఆయనని పుష్పరాజ్ క్యారెక్టర్లకు ఎక్కించాడు. ఆయన ఇంకా బయటికి రాలే, ఇంకా ఆయన పుష్పరాజే అనుకుంటున్నారు. జగదీష్ రెడ్డి గారు ఒక్క విషయం కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఓన్లీ 1 వీక్ లోనే మొత్తం అంటే సినిమాకి పెట్టిన ఖర్చు అంతా దండుకోవాలి అని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పి కంక్లూడ్ చేయండి, టైం అయింది. ఆ విధానమే తప్పని చెప్పి మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామండి. థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోయారు, ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారు. వస్తొద్దులే ఓటీటీలో ఎదురు చూసే ఫ్యామిలీలు ఉన్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అదర్ ఎంటర్టైన్మెంట్ కానీ అటువంటి ప్రాంతాలు తీసుకుంటే బీచ్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ
ఇక్కడ వచ్చి దీనివల్ల ఈ రేట్లు పెంచిన దాని వల్ల ఎగ్జిబిటర్లు సినిమా ప్రదర్శించే వాళ్ళకి ఏం లాభం లేదు. వాళ్ళకి రెంట్ ఎంత ఉందో, ₹1,00,000 రెంట్ ఉంటే ఆ ₹1,00,000. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ లయన్ సాయి వెంకట్ గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్, అప్పం చంద్రశేఖర్ గారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.